కుర్మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన తెలియజేసిన ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మీ అత్యధిక జనాభా 40 లక్షల మంది జనాభా ఉన్న మా కుర్మలకు వీర్లయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. డిమాండ్ అని కాదు, మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఏకైక వ్యక్తి మా వీర్లయ్య గారు. అతను పదవి లేకుండా ఎన్నో సేవా కార్యక్రమం చేశాడు. పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేయగలదని మేము ఆశిస్తున్నాము. మీరు రేవంత్ రెడ్డి గారు అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. ఎవరికి ఇస్తే ఏం పనిచేస్తారో మీకు తెలిసే అతనికి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చారు. విప్పిస్తే మాకు న్యాయం జరగదని, మంత్రి పదవి ఇస్తే మాకు చట్టాలు వేసే సందర్భంలో చట్టాలు మార్చాలంటే మా కులానికి సంబంధించిన వరకే వ్యక్తి కావాలి. మాకు రాజకీయ అవగాహన లేక మా కులం కనుమరుగవుతున్న దశలో అన్నగారికి మంత్రి పదవి ఇస్తే మా కులం కొంచెం ముందుకు వచ్చి మా పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడా మనం ఎంతో గౌరవంగా చూసుకుంటాడు. రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో కూడా మన కుటుంబాలంతా కాంగ్రెస్ వైపు చూస్తారు. కాబట్టి ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లలో పాత గవర్నమెంటు కుర్ల కాపుల మోసం చేసే పార్టీని పొందబెట్టిదని కూడా మీరు గుర్తుంచుకోవాలని మేము తెలియపరుస్తున్నాము. కావున మాకు మంత్రివర్గ విస్తరణ ఇస్తే, ఈ విస్తరణలో మంత్రి పదవి ఇస్తే మనకు కళ్ళు పెట్టి చూసుకొని మన పార్టీకి ఎలాంటి డోకా లేకుండా జరుగుతుందని నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నేను తెలియపరుస్తున్నాను. జై కుర్మా. అదేవిధంగా మన కుర్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలా. ఈ కుర్మ కార్పొరేషన్ కాకుండా రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేషన్ కానీ నామినేట్ పదవుల్లో కూడా మా కుర్మలకు ఒక కంట కనిపెట్టి మాకు జనపరంగా మా జనాభా ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మాకు సీట్లు ఇచ్చి మాకు గౌరవించాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. జై కుర్మా. కార్పొరేషన్లో అవకాశం కల్పించాలా. కార్పొరేషన్లో నామినేట్ పదవుల్లో జై కుర్మా. జై కుర్మా. కుర్మా అధికారం.